ప్రశ్నిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. నాగమల్లీశ్వరి అధికారం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు న్యాయం చేయలేకపోగా వారి పక్షాన పోరాడుతున్న వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. న్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళేటప్పుడు అది డెఫినెట్ గా జనరల్ గా హక్కు కదా, అది ప్రాథమిక హక్కు కదా. అంటే మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మీ వాయిస్ వినిపించకూడదు అంటే మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారన్న విషయం నాకు అర్థం కావట్లా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని అంటే డెఫినెట్ గా ఈ 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేసుకుంటే ఆయనతో జనాలు ఉంటారు. ఆయన జనాల మనిషి కాదు. జనాలు లేకుండా ఏ విధంగా ఉంటారు నాకు అర్థం అవ్వట్లేదు. మీకు జనాలు రారు, మీకు జనాలు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతాం, బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని, స్క్రీన్ల మీద ఎలాగో చూస్తూ ఉంటారు. మాకంటే ముందు ఛానళ్ళన్నీ పెట్టుకొని చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దిగారు, ఎలా వెళ్తున్నారు, ఎంతమంది జనాలు వచ్చారు, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళొద్దు. మీరెవరండి చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళకూడదు అని చెప్పేటువంటి హక్కు మీకేముందని అని అడుగుతున్నాను నేను. ఇన్ని నీతి మాటలు మాట్లాడతారు, ఇన్ని ఆంక్షలు పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ హోంమంత్రి అనిత గారికి కానీ ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు. మళ్ళీ మీకు ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనిత గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా. మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పని చేయట్లేదు అని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలా మంది ఉంటారు, చాలా మంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి నీచ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ ధ్యాస ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీలో ఇవ్వాల్సినటువంటి మీ ఏదైతే హోంమంత్రి అనిత గారు మీరు చేయాల్సినటువంటి ప్రయత్నంలో కానీ అవి చేయరు, అవి చేత కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కష్టం చెప్తే మీరు పోరు. మీ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక వాయిస్ అంటూ రావాలి కదా. ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్ ఒక పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు కోట్లాది మంది కోట్ల అభిమానం చొరుగున్నటువంటి వ్యక్తి ఆయన వస్తున్నప్పుడు జనాలు రాకుండా ఎందుకుంటారండి? ఎంత ఆశ్చర్యం. సో నేనేమంటున్నానంటే అడ్డగోలుగా కేసులు పెడతారు. సిరి అప్పరాజు గారి యొక్క అబ్బాయి విషయంలో ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు. మీ ఐటీడీపీతో కానీ మీకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్తో కానీ మర్డర్ కేసులు పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టించి ఎక్స్ మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించారు. అంటే ఇవన్నీ మీ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా మీరు చంపేసినా ఎవరిని అడగకూడదు, లాకప్ డెత్ చేసినా ఎవరిని అడగకూడదు, లేకపోతే మీ సీఏల వల్ల ఎస్ఏల వల్ల సూసైడ్లు చేసుకున్నా అడగకూడదు, వెళ్ళిపోయినటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని మటుమాయం అయిపోయినా అడగకూడదు, అడ్డగోలుగా అరెస్ట్ చేసినా అడగకూడదు, వాళ్ళ భార్యలని హింసించి కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చేసినా అడగకూడదు. ఎవరిని ఏ క్వశ్చన్ చేయకూడదు. మీరు చేస్తున్న పనులన్నీ అలా కల్లారా చూసుకుంటూ మీకు భజన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. లేదు ప్రశ్నించిన జర్నలిస్టులైనా, మహిళలైనా, నాయకులనైనా, కార్యకర్తలనైనా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు నేను ఎక్కడా చూడలేదు జనాలు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం బెదిరిస్తుంది అని అంటే ఎంత భయపడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు.
సో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీకు చేతనవుతుందా? ఈ 2 సంవత్సరాలలో ఏ రోజైనా ఆయన ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నేను వస్తాను, నేను ఆదుకుంటాను అని చెప్పిన తర్వాత ఏ రోజన్నా ఒక్కరోజన్నా వెళ్ళకుండా ఉన్నటువంటి ఒక సందర్భం ఉందా? పోనీ మీరు ఆపుకోగలిగినటువంటి సందర్భం ఒకటైనా ఉందా? అంటే ఇవన్నీ మీ చాతకానితనానికి నిదర్శనాలు. అరే, ఒక కష్టం వస్తే ఇవాళ మీ పార్టీలో కష్టం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇవాళ యువతకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మహిళకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, నిరుద్యోగ వృత్తి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, తల్లికి వందనం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, రైతుకి ఏదైతే గిట్టుబాటు ధర రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఒక మహిళని బట్టలు విప్పదీసి 10 మంది ముందు అవమానపరిచి ఒక ద్రౌపదికి ఏ విధంగా అయితే అవమానం జరిగిందో అలా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈవెన్ మీ పార్టీ వాళ్ళని చంపేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. సో అలాంటి వ్యక్తిని ఎంతకని మీరు ఇబ్బంది పడతారు? అలాంటి వ్యక్తి కోసం వస్తున్నటువంటి అభిమానుల్ని ఎంతకని ఇబ్బంది పడదామని చూస్తారు మీరు? సో కాస్తైనా నైతిక విలువలు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం చెయ్యండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు బస్సులు తగలబెట్టి దగ్నాలు చేసి హింసాత్మకమైనటువంటి